Good morning, all of you. ఈరోజు చెప్పుకునే క్లాసు నేను చెప్పుకునే క్లాస్ కంటిన్యూషన్ అమ్మా. షో దట్ ఒక పాయింట్ ఇచ్చారు. ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్. సిమెట్రికల్ ఫామ్లో ఉన్న ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చి విత్ ద ప్లేన్, లైన్కి ప్లేన్కి ఇంటర్సెక్టింగ్ పాయింట్ అని ఈ పాయింట్ అని చూపించమన్నాడు. షో దట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్ అనేది ఒక సిమెట్రికల్ ఫామ్ అండ్ విత్ ద ప్లేన్ అనేది ఒక ప్లేన్ ఈక్వేషన్. లైన్ ఈక్వేషన్ ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చి ఈ టూ ఈక్వేషన్స్ కూడా అంటే లైన్ ప్లేన్ ఇంటర్సెక్ట్ అయ్యే ఒక చోట ఉండే పాయింట్ ఇంటర్సెక్ట్ అవుతాయి చూడండి అమ్మా. ఒక లైన్ తీసుకున్నాము, ఒక ప్లేన్ తీసుకున్నాము, ప్లేన్ గుండా ఒక లైన్ పాస్ అవుతుంది అనుకోండి, ఇంటర్సెక్ట్ అవుతుంది. ఈ పాయింట్ అని చూపించమన్నారు. ఓకేనా? నేను ఇలా వేసుకున్నాను డ్రాయింగ్, వేరే ఇలా అయినా కూడా ఇంటర్సెక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇలా అయినా ఇంటర్సెక్ట్ అవ్వచ్చు. ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఈ పాయింట్ అని చూపించమన్నాడు. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్, మనకి ఇచ్చిన లైన్ ఈక్వేషన్ రాసుకుంటాము. ఓకేనా? నెక్స్ట్ ఆ లైన్ ఈక్వేషన్ ఎలా తీసుకుంటాము? టీ అని తీసుకుంటే దాని నుంచి x+1/1 = t, y+3/3 = t, z-2/2 = t కింద తీసుకుంటాం. అంటే దీని మొత్తం ఈక్వేషన్ని లైన్ ఈక్వేషన్ టీ అని తీసుకుంటే దాని నుంచి XYZ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. 1 ఉంది కాబట్టి 1 × t, t-1, 3 × t, 3t-3, 2 × t, 2t-2 ఉంది కాబట్టి వైపుకి వెళ్తే +2, XYZ అని తీసుకున్నాం. ఇప్పుడు ఈ XYZ అనే వాల్యూస్, XYZ అనేది ఒక పాయింట్ కింద, ఇఫ్ ఎనీ పాయింట్ ఆన్ ద లైన్ P కింద తీసుకుంటున్నాం. ఈ XYZని మనం తీసుకున్న లైన్ P అనే లైన్, ఓకేనా, లైన్ మీద ఉన్నట్టుగా తీసుకుంటున్నాం. లైన్ మీద ఎనీ పాయింట్ కింద తీసుకున్నాం. ఇఫ్ ఎనీ పాయింట్ ఆన్ ద లైన్ P = ఆ పాయింట్ని P అని తీసుకుంటున్నాం. ఆ పాయింట్ t-1, 3t-3, 2t+2. ఓకేనమ్మా? ఈ పాయింట్ దేని మీద ఉంది? లైన్ మీద ఉంది. అంటే లైన్ మీద ఉందంటే ప్లేన్ మీద కూడా ఉన్నట్టే కదా. ఎందుకు? ఈ ఫస్ట్ లైన్ అనేది ప్లేన్తో ఇంటర్సెక్ట్ అవుతుంది కాబట్టి పాయింట్ P ఈజ్ ఇంటర్సెక్టింగ్ ద ప్లేన్ మీద కూడా ఉన్నట్టే కదా. అందుకని ఏం చేసుకుంటాము? ఈ ప్లేన్ ఈక్వేషన్లో ఆ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. 3 × t-1 + 4 × 3t-3 + 5 × 2t+2 = 5. దాన్ని సింప్లిఫై చేసుకుంటే టీ టర్మ్ వస్తుంది. టీ వాల్యూ తీసుకెళ్ళి P పాయింట్లో వేసుకుంటే ఏమొచ్చింది? P పాయింట్ వస్తుంది. టీ వాల్యూ 2/5 వచ్చింది. 2/5 - 1, 3 × 2/5 - 3, 2 × 2/5 + 2. దాన్ని మొత్తం సింప్లిఫై చేసుకుంటే P పాయింట్ వచ్చింది. అదే ఇంటర్సెక్టింగ్ పాయింట్. ఓకేనా? అర్థమైంది కదా? నెక్స్ట్ ప్రాబ్లం. షో దట్ ద లైన్ జాయినింగ్ పాయింట్స్ అండ్ 2 పాయింట్స్ ఇచ్చి ఇంటర్సెక్టింగ్ ద ప్లేన్ అని చెప్పి ఒక ప్లేన్ ఇన్ ద పాయింట్. లైన్ జాయిన్ అవుతున్న 2 పాయింట్స్ ఇచ్చాడు. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు లైన్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి? x-x1/x2-x1, y-y1/y2-y1, z-z1/z2-z1 ఈక్వేషన్. ఆ 2 పాయింట్స్ని యూజ్ చేసుకుని లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తారు. అప్పుడు ఎలా వస్తుంది లైన్ ఈక్వేషను? సిమెట్రికల్ ఫామ్లో ఒక లైన్ ఈక్వేషన్ వస్తుంది. వచ్చిన సిమెట్రికల్ ఫామ్లో ఉన్న లైన్ ఈక్వేషను మనకి ఇచ్చిన ప్లేన్ ఈక్వేషన్ కూడా ఎలా ఉందన్నాడు? ఇంటర్సెక్ట్ అవుతున్నాయని ఇచ్చి ఆ పాయింట్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయంట? 1 - 2 7 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయంట. అంటే ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయని చూపించాలి. అంటే ఏం చేస్తాము? ఈ రెండిట్లో ఒక ఇంటర్సెక్టింగ్ పాయింట్ 1 - 2 7 అని చూపించాలి. ఫస్ట్ మనకి ఏం కావాలి? లైన్ ఈక్వేషన్ కావాలి. లైన్ ఈక్వేషన్ కావాలంటే గివెన్ ప్లేన్, గివెన్ పాయింట్స్ రాసుకుంటాము. ప్లేన్ ఈక్వేషన్ రాసుకున్నాము. గివెన్ పాయింట్స్, లైన్ జాయినింగ్ ద పాయింట్స్ అని చెప్పి ఒక పాయింట్ P, ఒక పాయింట్ Q అని రాసుకున్నా పర్వాలేదు. దాని నుంచి PQ లైన్ ఈక్వేషన్ ఆఫ్ ద PQ ఈజ్ x-x1/x2-x1, y-y1/y2-y1 = z-z1/z2-z1. ఇక్కడ మనం ఇంకో ఫార్ములా కూడా ఉంది. x-x2 ఎనీ పాయింట్, మనకి ఇచ్చిన 2 పాయింట్స్లో ఎనీ పాయింట్ వేసుకోవచ్చు ఇక్కడమ్మా. ఓకేనా? దాన్ని T అనుకుంటాము. మళ్ళీ ముందు చేసాం కదా మోడల్, ఆ టీని ఇంటర్సెక్టింగ్ పాయింట్ అని తీసుకుంటే లైన్ మీద ఉన్న పాయింట్ అని తీసుకుంటే ఆ లైన్ మీద ఉన్న పాయింటే ప్లేన్కి
ప్లేన్ మీద ఉంటుంది కాబట్టి ఇంటర్సెక్ట్ అవుతుంది కాబట్టి ఇంటర్సెక్ట్ అవుతున్నట్టుగా తీసుకుని టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ టీ వాల్యూని తీసుకెళ్ళి పీ పాయింట్లో వేసుకుంటే మనకు కావాల్సిన ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈ పాయింట్ అని వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ షో దట్ ద లైన్ ఈక్వేషన్ ఇంటర్సెక్ట్ ద లైన్ ఇన్ ద పాయింట్. మనకి ఇప్పటి వరకు మనం చేసింది ఏంటి, ఒక లైన్ ఒక ప్లేన్ ఇంటర్సెక్ట్ అవుతున్న పాయింట్ చూపించాం. ఇక్కడ ఏమని ఇచ్చాడు, 2 లైన్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఒకటి సిమెట్రికల్ ఫామ్లో ఉంది, ఒకటి అన్సిమెట్రికల్ ఫామ్లో ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. లైన్ సిమెట్రికల్ ఫామ్, ఇంటర్సెక్టింగ్ ద లైన్ అన్సిమెట్రికల్ ఫామ్. ఓకేనా. ఇన్ ద పాయింట్ 9 - 6 1. 2 లైన్స్ కూడా ఇంటర్సెక్ట్ అవుతున్నాయంట. 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్న పాయింట్ చూపించమన్నాడు. ఏ పాయింట్ అది, ఈ పాయింట్ 9 - 6 1 అని కింద చూపించమన్నాడు. ఓకేనా. ఫస్ట్ ముందు ప్రాబ్లంలో ఎలా చేసుకున్నామో ఫస్ట్ లైన్ ఈక్వేషన్ని టీ అనుకుంటాము, దాని నుంచి పాయింట్ తీసుకుంటాము, మళ్ళీ సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటాము, సెకండ్ ప్లేన్ ఈక్వేషన్ టీ అని తీసుకున్నామమ్మా, ఎక్స్ వై జెడ్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ప్లేన్ ఈక్వేషన్ కూడా తీసుకుంటాం. సెకండ్ ప్లేన్ ఈక్వేషన్ మొత్తం సెకండ్ లైన్ ఈక్వేషన్ ఎలా ఇచ్చాడు, ప్లేన్లో ఇచ్చాడు కదా. 2 ప్లేన్ ఈక్వేషన్స్ కలిపి ఒక లైన్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుందని చెప్పుకున్నాం. గివెన్ ప్లేన్స్ అని చెప్పి టోటల్ లైన్ ఈక్వేషన్ రాసుకున్నాం, దాన్ని సెకండ్ ఈక్వేషన్ కింద రిప్రజెంట్ చేసుకున్నాం. ఇఫ్ ఎనీ పాయింట్ ఆన్ 1P ఈక్వల్ టు పాయింట్ లైన్ మీద ఉన్న పాయింట్ ఎనీ పాయింట్ పీ కింద తీసుకుంటాం, XYZ అని పాయింట్. ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ ఈక్వేషన్ 1 and 2 ఆర్ ఇంటర్సెక్టింగ్ ద ఈచ్ అదర్ ఎనీ పాయింట్. అక్కడ ఏమన్నా మనం ఇప్పుడు వరకు ఏం చేసాము, ఒక ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దీంట్లో ఉన్న పాయింట్ని ఆ ప్లేన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సేమ్ అలానే ఇక్కడ ఏం చేస్తాము, ఎనీ ప్లేన్ మనకి 2 ప్లేన్స్ ఇచ్చారు కదా. ఇఫ్ దిస్ పాయింట్ ఇంటర్సెక్టింగ్ ద ప్లేన్, మనకి 2 ప్లేన్ ఈక్వేషన్లో ఏ ప్లేన్ ఈక్వేషన్లో వేసుకున్నా సరే టీ వాల్యూ వస్తుంది. ఆ టీ వాల్యూ తీసుకెళ్ళి పాయింట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే పీ వస్తుంది. పీ అనేది మళ్ళీ ఇంకా మనం ఇక్కడ ఒక ప్లేన్ ఈక్వేషన్ యూస్ చేస్తాం, అది దాంట్లో సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేయాలంటే ఏం చేయాలి, అనదర్ ప్లేన్ ఈక్వేషన్లో పీ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే అది సాటిస్ఫై అయితే పాయింట్ పీ సాటిస్ఫై ద ప్లేన్ సాటిస్ఫై అవుతుంది అని చూపించాలి. ఎందుకంటే అక్కడ మనకి ఇచ్చింది ఏంటి, 2 లైన్ ఈక్వేషన్స్ కాబట్టి 2 కూడా దీంట్లో ఇంటర్సెక్ట్ చేయాలి. అంటే ఫస్ట్ ఒక ప్లేన్ ఈక్వేషన్ ఇక్కడ యూజ్ చేసుకుంటాము, అందర్ ప్లేన్ ఈక్వేషన్లో ఆ పాయింట్ సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే పాయింట్ సాటిస్ఫై అయితే ఆ పాయింట్ అనేది ఏమవుతుందంట, ఇంటర్సెక్టింగ్ పాయింట్ అవుతుంది. ఓకేనా. అక్కడ సాటిస్ఫై అవ్వలేదంటే మనం ఎక్కడో రాంగ్ చేసాం నాన్న. సాటిస్ఫై అయితేనే మనకు వచ్చిన పాయింట్ అనేది ఇంటర్సెక్టింగ్ పాయింట్ అవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చిన 2 ప్లేన్స్లో ఎనీ ప్లేన్ తీసుకోవచ్చు ఇక్కడ. ఓకేనమ్మా. నెక్స్ట్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్స్ అని చెప్పి 2 లైన్స్ ఇచ్చేసారు. ఆ 2 లైన్స్ కూడా ఇంటర్సెక్టింగ్ సిమెట్రికల్ ఫామ్లో ఉన్నాయి. చూడండి, మనకి ఇచ్చిన 2 లైన్స్ని ఈక్వేషన్ 1, 2 కింద తీసుకుంటాము. ఫస్ట్ లైన్ని టీ కింద, సెకండ్ లైన్ ఎస్ కింద అనుకుంటే టీ అనేది ఎనీ పాయింట్ ఆఫ్ లైన్ ఈక్వేషన్ 1, ఎస్ అనేది ఎనీ పాయింట్ ఆఫ్ లైన్ ఈక్వేషన్ 2 కింద తీసుకుంటాం. ఎనీ పాయింట్ టీలో ఉండే పాయింట్ పీ కింద, ఎస్లో ఉండే పాయింట్ క్యూ కింద తీసుకుంటాం అమ్మ. ఫ్రమ్ 1 నుంచి టీ అనుకున్నాం కాబట్టి ఒక పాయింట్ వస్తుంది. ఇఫ్ ఎనీ పాయింట్ ఆన్ ఈక్వేషన్ 1 ఈజ్ 1 మీద లైన్ ఈక్వేషన్ 1 మీద ఎనీ పాయింట్ పీ అని తీసుకుంటాం, లైన్ ఈక్వేషన్ 2 మీద ఎనీ పాయింట్ ఎస్ అని వస్తుంది. ఓకేనా. ఆ 2 పాయింట్స్ కూడా అక్కడ ఏమన్నాడు, ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్స్ అన్నాడు. ఆ 2 పాయింట్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ అన్నాడు. అంటే 2 ఇంటర్సెక్టింగ్ అయినట్టే కదా పాయింట్ అడిగాడంటే. అప్పుడు ఏమవుతాయి, 2 పాయింట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. వచ్చిన పాయింట్ 2 పాయింట్స్ని పీ ఈక్వల్ టు క్యూ కింద తీసుకుంటాం. క్యూ కింద తీసుకుంటే పీ పాయింట్ ఏంటి, 3t - 3t + 1 2t + 2 2t + 3 ఈక్వల్ టు 3s + 1 s + 5 ఈక్వల్ -5s. ఈ రెండింటిని ఈక్వల్ చేసుకుంటే కంపేర్ చేసుకుంటే ఫస్ట్ పాయింట్ ఏమవుతుంది, -3t + 1 ఈక్వల్ టు 3s + 1. సెకండ్ది 2t + 2 ఈక్వల్ టు s + 5. ఈ రెండింటిని యూజ్ చేసుకుని ఇక్కడ ఏమైంది, 3s +
3t ఈక్వల్ టు 0, +1 క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు s ప్లస్ t ఈక్వల్ టు 0 వచ్చింది. ఓకేనా? ఇక్కడ s మైనస్ 2t ఈక్వల్ టు -3. ఈ రెండింటిని సాల్వ్ చేసామనుకోండి టీ వాల్యూ ఎస్ వాల్యూ వస్తాయి. టీ వాల్యూ 1 వచ్చింది, ఎస్ వాల్యూ -1. టీ వాల్యూ తీసుకెళ్ళి పాయింట్ పీలోను, ఎస్ వాల్యూ తీసుకెళ్ళి పాయింట్ క్యూలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 పాయింట్స్ కూడా సేమ్ అవుతాయి. అలా సేమ్ వస్తేనే మీకు ప్రాబ్లం అనేది కరెక్ట్గా చేసినట్టు. ఇంటర్సెక్టింగ్ పాయింట్ అన్నాడు కాబట్టి 2 పాయింట్స్ కూడా ఈక్వల్గా రావాలమ్మా. ఓకేనా? మనం ఏదో రాంగ్ చేసినట్టే. లేకపోతే ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ -2, -2, 4, 5. ఇక్కడ ఏం చేసాము, ఒక పాయింట్ తీసుకుని ఆ పాయింట్ -3t ఈక్వల్ టు 3s అయ్యింది. ఇప్పుడు ఏం చేస్తాం, -3 వైపు పంపిస్తే డివైడెడ్ బై -3 t/3. రెండిట్లోనూ 3 క్యాన్సిల్ చేసుకుంటే 1 -1 అంటే టీ వాల్యూ 1 వచ్చింది, ఎస్ వాల్యూ -1 వచ్చింది. అలా తీసుకుంటాం వాల్యూస్. ఇలా చేసినా పర్వాలేదు. ఈ రెండింటిని సాల్వ్ చేసుకున్నారనుకోండి, s మైనస్ 2s 2t ఈక్వల్ టు -3 అయితే ఎంత అయింది, 3t ఈక్వల్ టు 3t ఈక్వల్ టు 1. ఓకేనా? ఎలా చేసినా ఒకటే. నెక్స్ట్ సమ్. షో దట్ ద పాయింట్స్ అని చెప్పి 4 పాయింట్స్ ఆర్ ద vertices of a square. Find the equation to its diagonals. Show that the points are the vertices of a square. స్క్వేర్ యొక్క వర్టిసెస్ అని చూపించాలి. అంటే స్క్వేర్ అవ్వాలంటే ఏమవ్వాలి, 4 సైడ్స్ కూడా ఈక్వల్ అవ్వాలి. ఫోర్ సైడ్స్ ఈక్వల్ అవ్వాలంటే ఏబి బీసీ సిడి డిఏ. ఓకేనా? 4 సైడ్స్ కూడా ఈక్వల్ అవ్వాలి. అంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఏబి అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఫార్ములా తెలుసు కదా, రాసుకుంటారు. బీసీ ఫైండ్ అవుట్ చేస్తారు. నెక్స్ట్ సిడి ఫైండ్ అవుట్ చేసుకుంటారు, డిఏ ఫైండ్ అవుట్ చేస్తారు. 4 సైడ్స్ కూడా ఈక్వల్ వస్తాయి. ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ. ద గివెన్ పాయింట్స్ ఆర్ ఈక్వల్. అక్కడికి అయిపోయింది. ఇది చూపించాలని డయాగ్నల్స్ కూడా చూపించాలమ్మా. డయాగ్నల్స్ ఎలా చూపించవచ్చు అంట, మనం ఇక్కడ వరకు తీసుకున్నాం కదా, డయాగ్నల్స్ కూడా డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ మనకి ఇక్కడ లైన్స్లో ఇంకొక మెథడ్లో కూడా చేయొచ్చాం. అది ఎలా చేయొచ్చంట, డయాగ్నల్స్ ఆఫ్ ఏసీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏసీ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఏకి సికి 2 పాయింట్స్ యూస్ చేసుకుని లైన్ ఈక్వేషన్ ఫార్ములాలో x2 - x1 x2 - x1 ఆ ఫార్ములాని యూస్ చేసుకుని ఏసీ లైన్ ఈక్వేషన్ కడతారు. అవునా? ఇక్కడ డిఆర్స్ వస్తాయి. మళ్ళీ డయాగ్నల్ ఆఫ్ బీడీ అవి కూడా లైన్ ఈక్వేషన్ వస్తాయి. ఆ 2 లైన్ ఈక్వేషన్ యొక్క డిఆర్స్ ఈక్వల్ అయినా -2 4 4 -2 4 4 ఈక్వల్ అయినాయి కదా. సేమ్ డిఆర్స్ అనేవి ఈక్వల్గా వచ్చినాయి. డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ అంటే గివెన్ పాయింట్స్ ఆర్ ఏంటి, వర్టిసెస్ ఆఫ్ స్క్వేర్. ఓకేనమ్మా? అది. నెక్స్ట్ షో దట్ ద పాయింట్స్ అని చెప్పి 4 పాయింట్స్ ఫ్రమ్ ద పారాగ్రామ్. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద సైడ్ బీసీ. పారాగ్రామ్ అంటే ఏం చేయాలి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి. అవునా? అంటే ఏబి బీసీ ఎలా ఏబి కడతారు, బీసీ ఫైండ్ అవుట్ చేస్తారు, సిడి డిఏ ఫైండ్ అవుట్ చేస్తారు. ఏబి ఈక్వల్ టు ఏమవ్వాలి, సిడి అవ్వాలి. బీసీ ఈక్వల్ టు డిఏ అవ్వాలి. ఓకేనమ్మా? ఏబి ఫైండ్ అవుట్ చేస్తారు లైన్ ఈక్వేషను, వాటి యొక్క డిఆర్స్. మళ్ళీ దేని డిఆర్స్, సిడి యొక్క డిఆర్స్కి ఈక్వల్ అవ్వాలి. బీసీ యొక్క డిఆర్స్ డిఏ యొక్క డిఆర్స్కి ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అయినాయి కదా. అంటే బీసీ ఈజ్ ప్యారలల్ టు సిడి అండ్ ఏబీ ఈజ్ ప్యారలల్ టు సిడి అండ్ బీసీ ఈజ్ ప్యారలల్ టు డిఏ. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, సో ద గివెన్ పాయింట్స్ ఆర్ పారలగ్రామ్. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు క్వశ్చన్లో, ద సైడ్ బీసీ వాల్యూ, బీసీ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. బీసీ లైన్ ఈక్వేషన్ అంటే 2 బి పాయింట్ ఉంది, సి పాయింట్ ఉంది. 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి లైన్ ఈక్వేషన్ ఫార్ములా x2 - x1 x -x1 by x2 - x1 ఈక్వల్ టు y - y1 by y2 - y1 ఈక్వల్ టు z - z1 by z2 - z1. ఓకేనమ్మా? బీసీ లైన్ ఈక్వేషన్ ఆ ఈక్వేషన్ ఫార్ములా వేసుకుని లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తారండి. ఎనీ పాయింట్, ఏ పాయింట్ అన్నా సరే ఇక్కడ వేసుకోవచ్చు.
x1 x1 y1 z1 కదా, x2 y2 z2 కూడా ఫార్ములా ఉంది కదా, ఆర్ అని చెప్పుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ టు ద లైన్. లైన్ పాస్ అవుతున్న పాయింట్ అండ్ పర్పెండిక్యులర్గా ఉండే అనదర్ లైన్ ఇచ్చారు. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్. మనం ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్లేన్ పాస్ అవుతున్న పాయింట్ అండ్ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్. ఆ లైన్ కూడా ఎలా ఉంది, అన్సిమెట్రికల్ ఫామ్లో ఉంది. ఓకేనా. దాన్ని ఎలా యూజ్ చేస్తాము, మనకి ప్లేన్ ఈక్వేషన్ ఫార్ములా తెలుసు. a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 ఈక్వల్ టు 0. ఇక్కడ LMNలో తీసుకున్నాం అంతే. లేదా ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్, మనకి ఇచ్చిన లైన్ ఈక్వేషన్ రాసుకుంటాం. దీని నుంచి చూడండి అమ్మా, ఈ లైన్ ఈక్వేషన్లో 2 ప్లేన్స్ ఉన్నాయి కదా, 2 ప్లేన్స్లోని డిఆర్స్ ఏంటి, ఆ 2 ప్లేన్స్ డిఆర్స్ను ఇక్కడ ఉన్న 2 ప్లేన్స్ తీసుకుంటాం. ఆ 2 ప్లేన్కి రిక్వైర్డ్ ప్లేన్కి డిఆర్స్ అంటే ఎలా తీసుకుంటాము, L ఇంటూ 1 M ఇంటూ 2 ప్లస్ N ఇంటూ 1 ఈక్వల్ టు 0 ఒకటి. నెక్స్ట్ L ఇంటూ 4 M ఇంటూ 3 N ఇంటూ -1 ఈక్వల్ టు 0. లెట్ LMN బి ద డిఆర్స్ ఆఫ్ ద లైన్. అయితే లైనును ఈ లైన్ ప్లేన్, ఒక్కొక్క ప్లేన్కి డిఆర్స్ ఎలా ఉంటాయి, పర్పెండిక్యులర్ కండిషన్ బేస్ చేసుకుని a ఇంటూ 1 ప్లస్ b ఇంటూ -2 ప్లస్ c ఇంటూ 1 ఈక్వల్ టు 0 కదా. ఏబిసి ప్లేస్ LMNలో ఉన్నాయి. అలా ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ వస్తాయి. సాల్వింగ్ రెండింటిని సాల్వ్ చేసుకుంటే LMN వాల్యూస్ వస్తాయి. అక్కడ మనకు కావాల్సిన ఏంటి, డిఆర్స్ వచ్చినాయి. LMN అంటే ఏంటి, డిఆర్స్ ఉన్నాయి. డిఆర్స్ ఉన్నాయి అండ్ పాయింట్ ఉంది. అంటే లైన్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి, లైన్ ఈక్వేషన్ ఫార్ములా x మైనస్ x1 బై L ఈక్వల్ టు y మైనస్ y1 బై M ఈక్వల్ టు z మైనస్ z1 బై n. సిమెట్రికల్ ఫార్ములా ఉన్న లైన్ ఈక్వేషన్ ఫార్ములా. మనకు ఒక లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే దానికి ఫార్ములా, ఓకే ఇక్కడ ప్లేన్ ఈక్వేషన్ కదమ్మా. లైన్ ఈక్వేషన్ అయితే పాయింట్ కింద ఉంటాయి డిఆర్స్, అదే ప్లేన్ ఈక్వేషన్ అయితే ఇదిగో ఎల్లో M N ఇలా ఉంటాయి. ఇది లైన్ ఈక్వేషన్ అమ్మా, ఇది ప్లేన్ ఈక్వేషన్. మనకు కావాల్సిన ప్లేన్ అన్నాడు కదా, డిఆర్స్ వచ్చినాయి LMN, పాయింట్ పాస్ అవుతున్న పాయింట్, ఇవన్నీ కూడా ఈ రిక్వైర్డ్ ప్లేన్లో వేసుకుంటే ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 1 1 అండ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ డిఆర్స్. ఆ లైన్ యొక్క డిఆర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అన్నీ కూడా రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్లో వేసుకుంటే మనకు కావాల్సిన ప్లేన్ ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ ఇన్ సిమెట్రికల్ ఫార్మ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. లైన్ ఈక్వేషన్లో ఉండి అన్సిమెట్రికల్ ఫామ్లో ఉంది. దాన్ని అన్సిమెట్రికల్ ఫామ్ నుంచి సిమెట్రికల్ ఫామ్లో ఎలా మార్చుకోవాలి ఒకసారి చూడండి. ఇది కూడా ఇంపార్టెంట్. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్, అన్సిమెట్రికల్ ఫామ్లో ఉన్న లైన్ ఈక్వేషన్ రాసుకుంటాం. లైన్ ఈక్వేషన్ రాసుకుని దీని నుంచి డిఆర్స్ ఎలా రాసుకుంటాము, 1 ఇంటూ L 1 ఇంటూ M 1 ఇంటూ N ఈక్వల్ టు 0 ఫస్ట్ ఈక్వేషన్. 1 ఇంటూ 4 L ఇంటూ 4 M ఇంటూ 1 N ఇంటూ -2 ఈక్వల్ టు 0 ఇది సెకండ్ ఈక్వేషన్. సాల్వింగ్ 1 and 2 అప్పుడు LMN వాల్యూస్ వస్తాయి. LMN వాల్యూస్ వచ్చిన తర్వాత ఏం చేస్తాము, అక్కడ మనకి ఏమొచ్చింది, సిమెట్రికల్ ఫామ్లో మనకి ఏం కావాలి, లైన్కి పాయింట్ కావాలి, డిఆర్స్ కావాలి. మనకి డిఆర్స్ వచ్చేసింది. డిఆర్స్ ఆఫ్ ద లైన్ ఆర్ 1 -2 1. ఇప్పుడు పాయింట్ కావాలి, x y z వాల్యూస్ కావాలి. మనకి దీంట్లో ఎనీ ఒక్క వాల్యూ ఉన్నా సరే రిమైనింగ్ 2 వాల్యూస్ వస్తాయి. మనకు అసలు ఒక వాల్యూ కూడా లేదు. దానికోసం మనం ఏమని తీసుకుంటాము, ఆ ప్లేన్ ఈక్వేషన్స్లో ఒక దాన్ని 0 కింద తీసుకుంటాం, ఒక వేరియబుల్ని. ఆ వేరియబుల్ z అయినా x అయినా y అయినా ఎనీ వేరియబుల్. పుట్టి z1 ఈక్వల్ టు 0 కింద తీసుకుంటున్నాను గివెన్ ప్లేన్స్లో. z1 ఈక్వల్ టు 0 కింద తీసుకుంటే ఈ z1 వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, x1 ప్లస్ y1 ప్లస్ 1 ఈక్వల్ టు 0, 4x1 ప్లస్ y1 ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఓకేనమ్మా. ఈ రెండింటిని సాల్వ్ చేసుకుంటే x1 y1 వాల్యూస్ వచ్చినాయి. x1 వచ్చింది, y1 ఉంది, z1 ఉంది. 3 పాయింట్ అండ్ డిఆర్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఎలా రాసుకుంటారు, సిమెట్రికల్ ఫార్మ్ ఆఫ్ ద లైన్ x మైనస్ y మైనస్ z మైనస్ ఎలా వచ్చినాయి చూడండి అమ్మ. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసుకుంటే x1 బై వాల్యూ, ఓకేనా, x1 ఈక్వల్ టు 1 బై -1/3, y1 ఈక్వల్ టు -2/3, 2 వాల్యూస్ అండ్ z1 0. ఇది అర్థమైందా. ఇప్పుడు నేను దీంట్లో z1 అనుకున్నాను, మీరు x1 అన్నా తీసుకోవచ్చు, y1 అన్నా తీసుకోవచ్చు 0 కింద. మీరు x1 తీసుకుంటే y1 z1 వాల్యూస్ వస్తాయి, y1 తీసుకుంటే x1 z1 వాల్యూస్ వస్తాయి.
అంటే x1 తీసుకుంటే x అనేది 0 అవుతుంది, y తీసుకుంటే y అనేది 0 అవుతుంది, z తీసుకుంటే z అనేది 0, ఈ రిమైనింగ్ వాల్యూస్ ఉంటాయి. సిమెట్రికల్ ఫామ్లోకి అన్సిమెట్రికల్ ఫామ్లో ఉన్న లైన్ ఈక్వేషన్ సిమెట్రికల్ ఫామ్లోకి ఎలా మార్చుకోవాలి? ఇచ్చిన లైన్ ఈక్వేషన్లో 2 ప్లేన్స్ ఉంటాయి కాబట్టి ఆ 2 ప్లేన్స్ నుంచి డిఆర్స్ ఫైండ్ అవుట్ చేస్తారు. నెక్స్ట్ ఆ డిఆర్స్లో ఉన్న ఆ 2 ప్లేన్స్లో ఉన్న వేరియబుల్స్ని ఎనీ వేరియబుల్ అయినా సరే 0 అని తీసుకుంటే రిమైనింగ్ 2 వేరియబుల్స్ వస్తాయి. ఆ 3 వేరియబుల్స్ని ఒక పాయింట్ కింద తీసుకుని నెక్స్ట్ డిఆర్స్ పాయింట్ని యూజ్ చేసుకుని లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తారు. నెక్స్ట్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అని చెప్పి 2 లైన్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఒకటి సిమెట్రికల్ ఫామ్, ఒకటి అన్సిమెట్రికల్ ఫామ్. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ అని చెప్పి ఒక లైన్ L1, అనదర్ లైన్ L2. L1 M1 N1, L2 M2 N2 ఆర్ ద డిఆర్స్ ఆఫ్ ద L1 అండ్ L2. దీనికి డిఆర్సి L1 M1 N1, దీని యొక్క డిఆర్సి L2 M2 N2. సెకండ్ ఈక్వేషన్ యొక్క డిఆర్స్ మనకి డైరెక్ట్గా తెలిసిపోయి 1 - 2 2. దీని యొక్క డిఆర్స్ ఏం చేయాలి? సేమ్ ముందు ప్రాబ్లంలో చేసుకున్నాం కదా, డిఆర్స్ రావడం కోసం అన్సిమెట్రికల్ ఫామ్లో డిఆర్స్ ఆఫ్ L1 ఈజ్ L1 M1 N1 అని తీసుకుంటే L1 × 1 ప్లస్ M1 × 2 ప్లస్ N1 × -2 ఈక్వల్ టు 0. దాని ఈక్వేషన్ 1. L1 × 1 ప్లస్ 2 × M1 ప్లస్ 1 × N1 ఈక్వల్ టు 0. దాన్ని సెకండ్ ఈక్వేషన్ కింద తీసుకుంటాం. ఈ రెండింటిని సాల్వ్ చేసుకుంటే L1 M1 N1 వాల్యూస్ వస్తాయి. మనకు వచ్చినవి ఏంటి? ఫస్ట్ లైన్ యొక్క డిఆర్స్, సెకండ్ లైన్ యొక్క డిఆర్స్ ఉన్నాయి. ఆ 2 లైన్స్ యొక్క డిఆర్స్ ఉన్నాయంటే యాంగిల్ ఫార్ములా cos θ ఈక్వల్ టు L1 N2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ప్లస్ N1 స్క్వేర్ ఇంటూ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్ ప్లస్ N2 స్క్వేర్. దాని cos θ ఈక్వల్ టు సింప్లిఫై చేసుకుంటే θ ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ 4/3 × √29. ఓన్లీ ఇది యాంగిల్ అడిగినప్పుడు మాత్రమే. యాంగిల్స్ అంటే అదర్ యాంగిల్స్ θ ఈక్వల్ టు అదర్ యాంగిల్స్ 180 - θ. ఓకేనమ్మా? జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఓన్లీ మెథడ్ అర్థమైంది కాబట్టి సమ్మని చూసుకుని మెథడ్ చూసుకోండి, అంత ఆన్సర్ చూడొద్దు. ఇంట్లో ఏమైనా ఎనీ మిస్టేక్స్ ఉన్నా సరే మీరు మిస్టేక్ చేసుకోకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.